హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ గురించి అయితే తెలుసుకుందాము. దశరథ దీపాకి ఫోన్ చేసి క్షమాపణ చెప్తాడు. ఆ మాటలు విన్న దీప, చిన్నయ్య గారు ఎందుకు మీరు నాకు క్షమాపణ చెప్తున్నారు? ఇదంతా జరిగిపోయింది. అన్నయ్య, నీ కూతురు చేస్తున్నది మీరందరూ చూస్తూ ఉన్నారా, లేదంటే కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళైపోయారా? నీ కూతురికి ఏం నేర్పిస్తున్నారు? ఇదేనా మంచి చెడు ఏమన్నా నేర్పిస్తున్నారా, లేదంటే ఆంబోతులాగా ఊరి మీద వదిలేస్తున్నారా అని కాంచన అడుగుతుంది. అది కాదమ్మా, నేను చెప్పేది విను అని దశరథ అంటున్నా కానీ కోపంతో కాంచన తిడుతూ ఉంటుంది. కడుపుతో ఉన్న నా కోడల్ని కొడుకుని దూరం చేశారు. నా కోడలు ఉసురు నీ కూతురికి తగలదా అన్నయ్య? అయినా నేను నీతో మాట్లాడను. మీ నాన్న ఎక్కడున్నాడు? మీ నాన్నకివ్వు ఫోను, నేను మీ నాన్నతో మాట్లాడతాను అని కాంచన అంటుంది. ఇంకా కాంచన మాటలు వింటున్న శివరామయ్య కూతురుతో మాట్లాడే ధైర్యం చెయ్యలేకపోతాడు. ఏడుస్తూ ఉంటాడు. ఏ నాన్న, నీ మనవరాలు చేస్తున్నదంతా నీకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. నీ మనవరాలకి ఏమి అదుపు లేదు, అడ్డు చెప్పే వాళ్ళు కూడా లేరు. మీరేమో దానికి మంచి చెడు ఏమీ నేర్పించరు. అదేమో ఆంబోతులాగా ఊరి మీద దానికి నచ్చినట్టు చేస్తూ ఉంటుంది. ఇది నా పద్ధతి. అయినా అమ్మ చనిపోయి మంచి పని చేసింది. నేనేమో బ్రతికుండి కూడా చనిపోయినట్టే ఉండిపోయాను. ఒక బ్రతికున్న శవంలాగా పడిపోయాను అని ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది కాంచన. ఇంకా కాంచన మాటలకు శివరామయ్యకు కోపం వస్తుంది, బాధ వస్తుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపటిలోపు నా కూతురు నవ్వుకుంటూ నా ఇంట్లో ఉండాలి, లేదంటే నేనెవ్వరితో మాట్లాడను. నాకు నేనే రూమ్లో బందీ అయిపోతాను అని శివరామయ్య ఏడ్చుకుంటూ కార్తీక్కి దశరథకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకేం చెయ్యాలరా ఇప్పుడు? అటు చెల్లిని ఇటు నాన్నని ఎవరిని బాధ పెట్టకుండా ఏం చెయ్యాలి అని దశరథ కార్తీక్ని అడుగుతాడు. మామయ్య, దానికి ఒక మంచి ప్లాన్ ఉంది, నేను చెప్తాను, మీరు చెయ్యండి అని కార్తీక్ అంటాడు. ఇంకా మరునాడే పొద్దున్నే మంచిగా టిప్ టాప్గా రెడీ అయ్యి వస్తూ ఉంటుంది జోష్నాని చూడగానే పారిజాతం, వావ్ మనవరాలా, ఎంత అందంగా ఉన్నావే అని అంటుంది. అవును, ఈరోజు నేను సీఈఓగా కంపెనీకి వెళ్ళబోతున్నాను కదా గ్రాని, ఏ మాత్రం లేకపోతే ఎలాగ చెప్పు అని జోష్న అంటుంది. మరి ఆ దీప ఎలా రెడీ అయి వస్తుందంటావు అని పారిజాతం అంటుంది. ఇంకేముంది, మొగుడికి దూరమే ఏడ్చుకుంటూ ఒక మూలన కూర్చుంటుంది. కంపెనీకి కూడా వస్తుంది అనుకుంటున్నావా గ్రాని అని జోష్న అంటుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇలా డోర్ వైపు చూడగానే ఇటు కాంచన అటు దీప ఇద్దరు టిప్ టాప్గా రెడీ అయ్యి దశరథ ఇంటికైతే వస్తారు. ఇంకా అది చూడగానే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కాంచనాని దీపాన్ని చూసిన జోష్న కూడా షాక్ అవుతుంది. మీరేంటి మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను అగ్రిమెంట్ ప్రకారం దీప మా ఇంటికి రాకూడదు, బావతో కలవకూడదు కదా, మరి మా ఇంటికి ఎందుకు వచ్చారు అని జోష్న అడుగుతుంది. నా పుట్టింటికి నేను వచ్చాను, నువ్వెవరే నన్ను ఇక్కడికి రావద్దని చెప్పటానికి అని కాంచన అంటుంది. అంతలోకి జోష్న మాటలకు అటు శివరామయ్య ఇటు దశరథ కూడా, ఏం మాట్లాడుతున్నావు జోష్న? నా కూతుర్ని నా ఇంటికి రావద్దని అంటావా అని శివరామయ్య కూడా అంటాడు. ఆగండి నాన్న, నా మేనకోడలు నాతో మాట్లాడుతుంది, మీరెందుకు సమాధానం చెప్తున్నారు? సమాధానం చెప్పాల్సింది నేను కదా అని కాంచన తెగ నవ్వుకుంటూ అంటుంది. ఏమే మేనకోడలా, నీకే అనుకుంటున్నావా గేమ్స్ ఆడటం వచ్చింది? నాకు కూడా చాలా బాగొచ్చే అని కాంచన అంటుంది. ఇవన్నీ కాదత్తా, మీరెందుకు మా ఇంటికి వచ్చారు అని అడుగుతుంది. నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళాడు, నా మనవరాలు కూడా బయటికి వెళ్ళింది. ఇంకా నేను నా కోడలు ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తాము, అందుకే నా పుట్టింటికి వచ్చాను అని కాంచన అంటుంది. సరే గాని నువ్వు నీ పుట్టింటికి వచ్చావు, మరి దీపెందుకు మా ఇంటికి వచ్చింది అని కాంచనని జోష్న అడుగుతుంది. దీప్ ఎవరు అని కాంచన అంటుంది. నీ పక్కనుంది కదా ఆమె దీప కాదు, నా కోడలు అని కాంచన సమాధానం చెప్తుంది. ఇక జోష్న కార్తీక్ వైపు చూపించి అతనెవరు అని కాంచనని అడుగుతుంది. తన నీ కార్ డ్రైవర్ కదా జోష్న అని కాంచన సమాధానం చెప్తుంది. అదేంటి, నీ కొడుకు కాదా కాంచన అని పారిజాతం అడుగుతుంది. లేదు పిన్ని, నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళాడు అని ఇంకా జోష్నాని పారిజాతాన్ని ఒక ఆట అయితే ఆడుకుంటారు.
ఇంకా జోష్నాని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక ఆట అయితే ఆడుకుంటారు. జోష్న ప్లాన్ని తిప్పి కొడతారనమాట. ఇంకా కార్తీక్, దీప ఇద్దరు కలిసి అదే ఇంట్లో ఉండబోతున్నారు. ఇంకా సీఈఓగా ఇటు దీప అటు జోష్న ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.